Use earphones for better experience. సరదాగా మొదలైన ఆట భయంకరంగా మారడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మలు అసలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ఒకవేళ మీరు నమ్మకపోతే ఈ కథను మీకు చెప్పాల్సిందే. అది 1987 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న మారుమూల గ్రామం అది. పొలాలు, అడవులు, పాత కోటలు, అందులోనూ ముఖ్యంగా గ్రామానికి బయట ఉన్న ఒక పాత వంతెన. ఆ వంతెన బ్రిటిష్ కాలంలో నిర్మించారు. కానీ ఇప్పుడు అది విరిగిపోతున్నదిగా, వాడుకోలేనిదిగా ఉంది. ఆ వంతెన చివరి అంచున నిలబడి చూస్తే ఆ గ్రామం పూర్తిగా స్పష్టంగా, అద్భుతంగా, అందంగా కనిపిస్తుండేది. కానీ ఆ వంతెన ఊరికి పొలిమేరలో మరియు అడవికి ఆనుకొని ఉండడం వలన గ్రామస్తులు అటువైపు వెళ్ళడానికి సాహసం చేసేవారు కాదు. అదే గ్రామానికి చెందిన 2 స్నేహితులకి మాత్రం ఆ వంతెన సరదాగా కాలక్షేపం చేసే స్థలమయ్యింది. రాజయ్య మరియు శ్యామ్ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. రాజయ్య చదువులో తెలివైనవాడు, శాంతంగా ఉండేవాడు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కానీ శ్యామ్ కొంచెం అల్లరివాడు, అందరితో ఇట్టే కలిసిపోయేవాడు, ఏ చింత లేని మనిషి. చదువులో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. వారిద్దరి స్వభావాలు ఎంతో భిన్నంగా ఉన్నా వారి జీవితాలు మాత్రం ఒకే రేఖలా నడుస్తుండేది. వారిద్దరి స్వభావాలు ఎంతో భిన్నంగా ఉన్నా కానీ ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఇద్దరు ప్రతిరోజు ఒకే సైకిల్పై కళాశాలకు వెళ్ళేవారు. ఉదయం శ్యామ్ సైకిల్ తొక్కితే సాయంత్రం వచ్చేటప్పుడు రాజయ్య తొక్కేవాడు. కళాశాల నుంచి గ్రామానికి వచ్చే మార్గంలోనే ఒక్క మలుపు తీసుకుంటే ఆ వంతెనకు వెళ్ళే మార్గం కూడా ఉంది. శ్యామ్కి పొగ తాగే అలవాటు ఉండేది. అయితే ఊరిలో తాగితే ఎవరైనా చూసి ఇంట్లో చెప్తారనే భయంతో రాజయ్యతో కలిసి ఆ వంతెన మీదికి వచ్చి పొగ తాగేవాడు. రాజయ్యకు మాత్రం ఎలాంటి అలవాట్లు లేవు. కేవలం శ్యామ్కు తోడుగా మరియు అక్కడ ప్రకృతిని ఆస్వాదించడానికి మాత్రమే వెళ్ళేవాడు. ఒకరోజు సాయంత్రం వాతావరణం కాస్త గంభీరంగా మారింది. మేఘాలు కమ్ముకున్నాయి. గాలి దుమ్ముతో కలిసి ఊగిపోతుంది. ఇద్దరు తమ అలవాటైన ఆ పాత వంతెన వద్ద కూర్చొని ఉన్నారు. శ్యామ్ బీడి వెలిగించుకుంటుంటే ఒక పక్క రాజయ్య రాళ్లను విసురుతూ కాలక్షేపం చేస్తున్నాడు. హఠాత్తుగా రాజయ్య కంటికి దూరంలో 2 కుండలు మట్టిలో సగం కూరుకుపోయి తెల్ల బట్టతో కప్పబడి ఉండడం కనిపించింది. వెంటనే రాజయ్య శ్యామ్ వైపుకి తిరిగి, అరే, నీకక్కడ 2 కుండలు కనబడుతున్నాయా? దూరంలో ఉన్నాయి చూడు, మట్టిలో సగం కూరుకుపోయి వింతగా కనబడుతున్నాయి అని శ్యామ్తో అన్నాడు. ఏంటది? ఎవరో వదిలేసి వెళ్ళినట్టున్నారా, నువ్వు వచ్చి కూర్చో అని శ్యామ్ అనగా, అలా కాదురా,
ఒక ఆట ఆడదామా? ఎవరైతే ముందుగా కుండను పగలగొడతారో వాళ్ళు వారమంతా కళాశాలకి సైకిల్ తొక్కాలి, పోవడం రావడం. ఏరా సవాలా? చలో అయితే గేమ్ ఆన్. ఇక ఆట మొదలైంది. ఇద్దరూ ఆ కుండలని పగలగొట్టడానికి గురి చూసి రాళ్లను విసరడం మొదలుపెట్టారు. చాలా ప్రయత్నించారు, కానీ ఒక్క రాయి కూడా కుండని తాకలేకపోయింది. శ్యామ్ అలిసిపోయి నేల మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన మెదడులో మెదిలింది. అసలు సమయమే తెలియలేదు. ఎలా ఇంత త్వరగా చీకటి పడింది. చుట్టూ చూస్తే చీకటి కమ్ముకుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే నేనే గెలిచాను. రెడీగా ఉండరా, ఇక నుంచి నువ్వే నన్ను రోజు స్కూల్కి తీసుకెళ్ళాలి అంటూ రాజయ్య నవ్వుతూ శ్యామ్తో అన్నాడు. అప్పుడు శ్యామ్ నవ్వుతూ లేచి, సర్లేరా, ఇప్పుడు నా వంతు అని రాళ్ళు వెతుకుతున్నాడు ఆ కుండని పగలగొట్టడానికి. అదే సమయంలో రాజయ్యకు ఏదో విచిత్రమైన అనుభూతి కలిగింది. శరీరంలోని శక్తిని ఎవరో లాగేస్తున్నట్లుగా అనిపించింది. తన చెవులపై నుంచి వీస్తున్న చల్లని గాలి శబ్దంలోంచి ఒక వృద్ధ మహిళ కర్కశమైన స్వరం వినిపించింది. రాజయ్య గుండెల్లో వణుకు పుట్టింది. కాళ్ళు భయంతో వణుకుతూ బలహీనంగా మారుతున్న అనుభూతి పొందాడు. ఏదో ఘోరం జరిగిపోనుందన్న భావన కలిగింది. అరే శ్యామ్, ఆపరా, ఇంటికి వెళ్దాం. నాకు అసలు బాలేదురా అంటూ రాజయ్య భయంతో కూడిన ఆందోళనతో అన్నాడు. అరే ఆగరా బాబు, చివరి రాయి ఒక్కసారి విసిరి చూద్దాం, పక్కా తగులుతుంది సరే. కుండల వైపు చూస్తూ శ్యామ్ అన్నాడు. రే, వెళ్దామన్నాను కదరా, చెప్తే అర్థం అవ్వట్లేదా అంటూ రాజయ్య కోపంతో అరుస్తూ ఇంటి మార్గంలో నడక మొదలుపెట్టాడు. రే రాజు, వస్తున్నారా, ఆగరా, వెళ్ళొద్దు, ఆగు అంటూ శ్యామ్ అరుస్తూ సైకిల్ తీసి రాజయ్య వైపుగా పరిగెత్తాడు. ఆ రాత్రి ఇద్దరు ఇంటికి చాలా ఆలస్యంగా చేరుకున్నారు. రాజయ్య, అసలు ఎక్కడికి పోయినవురా నువ్వు? ఎందుకింత ఆలస్యం అయింది అంటూ రాజయ్య వాళ్ళ అమ్మ రాజయ్యతో అనగా, రాజయ్య అసలు ఇవేమీ పట్టించుకోకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళి ఎవ్వరితో మాట్లాడకుండా పడుకుండిపోయాడు. అదేం లేదట, వాడికి కొంచెం బాగాలేదన్నాడు, అందుకనే వెళ్ళి పడుకున్నట్టున్నాడు, కాస్త ఆలస్యమైంది ఈరోజు, క్షమించండి అంటూ శ్యామ్ రాజయ్య వాళ్ళ అమ్మతో అనగా, ఆరోగ్యం బాలేదన్న కారణం వలన తనని నిద్రలోంచి లేపే ఆలోచనని వాళ్ళ అమ్మ విరమించుకుంది. మనసులో ఇవన్నీ ఆలోచిస్తూ తన పనిలో తాను నిమగ్నమైపోయింది. అది మధ్యరాత్రిగా వస్తుంది. చంద్రుణ్ణి మబ్బులు మింగేస్తున్నట్లుగా గ్రామమంతా కటిక చీకటి వ్యాపించింది. గాలి హద్దులు లేనట్లుగా విచ్చలవిడిగా వీయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఉన్న నిశ్శబ్దాన్ని వీధి కుక్కల ఏడుపులు పూర్తిగా ఆవహించి గట్టిగా వినిపించసాగాయి.
హఠాత్తుగా రాజయ్య నిద్రలోంచి లేచి కూర్చున్నాడు. నిద్రలోనే ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఆ శబ్దాలకి వాళ్ళ అమ్మకి మేలుకొవ వచ్చి చూస్తే రాజయ్య వింతగా ప్రవర్తిస్తూ నిద్రలోనే మాట్లాడుతూ కనబడ్డాడు. వెంటనే రాజయ్య వాళ్ళ అమ్మ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజయ్య, రాజయ్య, లేవురా, లేవు, ఏమైందిరా నీకు, లేవు అంటూ నిద్రలోంచి లేపే ప్రయత్నం చేసింది. కానీ రాజయ్య కాసేపు అలా నిద్రలో మాట్లాడి మెల్లిగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇది ఒక పీడకలయ్యి ఉంటుంది అనుకొని వదిలేసింది. ఆ మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు శ్యామ్ రాజయ్యని కలవడానికి ఇంటికి వచ్చాడు. అత్తా, ఓ అత్తా, కొంచెం రాజుగారిని పిలుస్తావా? రాజయ్య వాళ్ళ అమ్మ బయటకి వచ్చి, అరే వాడు ఇంకా లేవ్వలేదురా, పండుకొనే ఉన్నాడు, ఒకసారి వచ్చి చూడు. ఏంది, ఇంకా పడుకున్నాడా? ఆగత్తా, నేను లేపుతాన్ని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి నిద్ర లేపాడు. రాజయ్య నిద్రలోంచి లేచి, శ్యామ్, నాకు కొంచెం అలసటగుందిరా, నేను కాసేపైనా కలుస్తా, నువ్వు వెళ్ళు అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. శ్యామ్ సరే అని గంట తర్వాత మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. గంట సమయం పోయాక మళ్ళీ శ్యామ్ రాజయ్యని కలవడానికి ఇంటికి వచ్చాడు. రాజయ్య ఇంకా పడుకొని ఉండడం చూసి మళ్ళీ నిద్ర లేపాడు. అప్పుడే రాజయ్య కోపంతో, రేయ్, ఎన్నిసార్లు లేపుతావురా నువ్వు నన్ను? పడుకొని ఇక్కడి నుంచి పో అని కోపంతో పండ్లను పరపర నవ్వులుతూ మాట్లాడుతున్నాడు. రాజయ్య పరిస్థితిని చూసిన శ్యామ్, సరేరా, రేపు కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ రాజయ్య వాళ్ళ అమ్మకి కూడా ఈ విషయం మొత్తం చెప్పాడు. అప్పటికే రాజయ్య వాళ్ళ అమ్మకి ఏదో కీడు జరగబోతుంది అన్న అనుభూతి కలిగింది. సరేరా శ్యామ్, నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను చూసుకుంటా అని వాళ్ళ అమ్మ శ్యామ్తో చెప్పింది. అదే రోజు మధ్యరాత్రిలో రాజయ్య వాళ్ళ అమ్మ చెవికి ఏదో వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఆ శబ్దాలకి మేలుకొని లేచి చూసేసరికి రాజయ్య ఒక మూలన కూర్చొని రక్తమయమైన చేతితో గోర్లు ఊడిపోతున్న గోడని రక్కుతూ కనబడ్డాడు. పైకి చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఒకసారి ఏడుస్తూ, ఒకసారి నవ్వుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. రాజయ్య పరిస్థితిని చూసి ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఆమెకు ఏం చెయ్యాలో తెలియక భయంతో అరుస్తూ బయటకి వచ్చింది. ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చింది. రాజయ్య వాళ్ళ నాన్న నైట్ డ్యూటీ చేసేవాడు కాబట్టి ఆయనకి ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. తను భయంతో త్వరగా ఇంటికి చేరుకునేసరికి ఇంటి ముందట ఊరు జనాలందరూ కనబడ్డారు. కంగారుగా అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళి చూడగా అక్కడ రాజయ్యను శ్యామ్ మరియు ఇంకో ముగ్గురు గట్టిగా కదలకుండా పట్టుకొని కూర్చున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్న ఊరి పెద్దకు ఏదో అర్థమైనట్లుగా, రే, అందరినండి రైటు, వెంటనే రాజన ఊరి చివరన మందిరాన్ని తీసుకురండ్రా అని చెప్పి గబగబా మందిరం వైపుకి అడుగులు వేశాడు. ఊరి వాళ్ళు రాజయ్యను తీసుకొని వచ్చే లోపు ఆ ఊరి పెద్ద మందిరంలో ఉండే ఒక మహాసాధువుని కలిసి ఈ విషయాలన్నీ క్లుప్తంగా వివరించాడు. ఆ మహాసాధువు
రాజయ్యని పరిశీలించి ఒక ముగ్గులో కూర్చోపెట్టాడు. రాజయ్యను ఆవహించిన ఆత్మ బయటకి వెళ్ళడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది, కానీ బయటకి రాలేకపోతుంది. అసలు ఎవ్వరు నువ్వు? ఈ అబ్బాయిని ఎందుకు పట్టి పీడిస్తున్నావు? అని ఆ ఆత్మను ప్రశ్నించగా మొట్టమొదటిసారిగా అది నోరు విప్పి మాట్లాడడం మొదలుపెట్టింది. నన్ను నా భర్తని ఒక చాతమడి చేసేవాడు చంపి ఆ వంతెన కింద పాతి పెట్టాడు. కుండలలో బంధించి శపించాడు. పూర్తిగా విన్న సాధువు, అయితే సరే, నిన్నిప్పుడు వదిలితే ఈ ఊరికి ఎటువంటి ప్రమాదం లేదని ఏంటి నమ్మకం? అని అడిగాడు. అప్పుడు ఆ ఆత్మ, అంటూ వింతగా శబ్దాలు చేస్తూ అరుస్తుంది. అప్పుడు సాధువు ఒక నల్ల కోడిని తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే శ్యామ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పావు గంటలో ఒక నల్ల కోడిని పట్టుకొని వచ్చాడు. ఆ కోడి గొంతు కోసి రక్తాన్ని ముగ్గు ముందట చిమ్మించమని చెప్పాడు. రక్తాన్ని చూసిన ఆత్మ తనని తాను ఆపుకోలేక పిచ్చిదాని వలె అరుస్తూ ఇవ్వమని ప్రాధేయపడుతుంది. సాధువు వెంటనే ఆ కోడిని ఆ ముగ్గులోకి విసిరేయమన్నాడు. విసిరిన మరుక్షణం ఆ కోడిని పూర్తిగా తినేసింది. ఒక రక్తం పొట్టు కూడా కింద పడనివ్వలేదు. ఇదంతా కల్లారా చూస్తున్న గ్రామ ప్రజలు భయంతో గజగజ వణికిపోయారు. ఇంకా ఆలస్యమైతే మంచిది కాదని ఆలోచించిన సాధువు మంత్రాలను చదవడం మొదలుపెట్టాడు. అలా 1 గంట పాటు పూజని కొనసాగించి ఆ ఆత్మను అతి కష్టం మీద బంధించారు. ఆత్మ వదిలిన మరుక్షణం రాజయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ కుండలను ఎవరైతే పగలగొడతారో వారికి ఒక శాపం పడుతుంది. అదే శాపం తగిలి రాజయ్య మతిస్థిమితం లేనివాడిలా తయారయ్యాడు. రాజయ్య శ్యామ్ చూసిన ఆ రోజులు మళ్ళీ తిరిగి రాలేవు. వాళ్ళు చేసిన ఒక్క తప్పు ఒక నిండు జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇక ఇక్కడితో మీకు భయంకరమైన అనుభూతిని కలిగించిన ఈ కథ ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని భయంకరమైన కథలు మీరు వీడియోల రూపంలో చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరూ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీలాగా చాలామంది రీచ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మరింత భయంకరమైన కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.